అందరికీ నమస్కారం. ఏపీలో 2019 టు 24 మధ్య జరిగినటువంటి లిక్కర్ స్కామ్కు సంబంధించి ఒక భారీ కుదుపనే చెప్పుకోవచ్చు. మాజీ మంత్రిగా ఉన్నటువంటి కారుమూరి నాగేశ్వరరావుని నిన్న ఈడీ అధికారులు అయితే అరెస్టు చేయడం జరిగింది. అది కూడా ఎప్పుడైతే తనకు కోర్టుల్లో ఊరట లభించలేదో దాంతో ఈడీ అధికారులు ఖచ్చితంగా అరెస్టు చేస్తారని తెలిసి హైదరాబాద్లోని తన ఇంట్లో కాకుండా తన ఫ్రెండ్ ఇంట్లో ఉంటే ఈడీ అధికారులు గుర్తించి అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. దీంతో ఈ మొత్తంగా ఈ లిక్కర్ రవాణాకు సంబంధించి ఎంటైర్ లిక్కర్ కేసు కాదు, ఇది కేవలం లిక్కర్ రవాణాకు సంబంధించి జరిగినటువంటి 400 కోట్ల రూపాయల స్కామ్లో ఇది ఒక 4వ వికెట్ గా చెప్పుకోవచ్చు. ఆల్రెడీ ఎప్పటికే మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు తనయుడైనటువంటి సునీల్ కుమార్ ఆల్రెడీ జైల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఈడీ సునీల్ అయితే అరెస్ట్ చేసింది. ఆయన తాజాగా చెంచల్ కూడా జైల్లో ఉన్నాడు. ఇదే కేసుకు సంబంధించి మరొక 2 వ్యక్తులను కూడా ఈడీ అరెస్ట్ చేయడం జరిగింది. దీంతో కారుమూరి అరెస్టుతో ఇది 4వ అరెస్టుకు చేరింది. మొత్తంగా 90 కోట్ల రూపాయలు కారుమూరి కుటుంబ సభ్యుల ఖాతాలోకి మళ్ళినట్లుగా ఈడీ అధికారులు అయితే ప్రాథమికంగా గుర్తించినట్టుగా తెలుస్తుంది. సో దీనిలో అంటే గతంలో వాస్తవానికి ఈ స్కామ్ అంతా కూడా ఒక చైన్ లాగా సాగినటువంటి స్కామ్ ఇది. దేనికంటే గతంలో ఏంటంటే ఈ మద్యం రవాణా ఏదైతే బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి మద్యం దుకాణం వరకు ఈ రవాణా అనేది జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో కమిటీ నిర్ణయించేది. అంటే కాంట్రాక్ట్ ఎవరికి ఇవ్వాలి, ఎంతకి ఇవ్వాలి అనేది ప్రతి జిల్లాలో కూడా జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలోని కమిటీ నిర్ణయించేది. సో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ మద్యం రవాణాను నిర్ణయించడం ద్వారా అసలు వ్యక్తులకు లాభాలు లేకుండా పోతున్నాయనే ఉద్దేశంతో మొదటగా దీన్ని ఏం చేశారంటే అప్పుడు ఎండీగా ఉన్నటువంటి వాసుదేవరెడ్డిని అడ్డం పెట్టుకుని దీన్ని కేంద్రీకృతం చేశారు. అంటే మొత్తం స్టేట్ వైడ్ చేసేశారు. స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్ అండర్లోనే ఈ రవాణా మొత్తం కూడా జరగాలని చెప్పి నిర్ణయం తీసుకుని అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి అధికారాలు మొత్తాన్ని కూడా సెంట్రలైజ్ చేసేశారు. చేసిన తర్వాత ఏం చేశారు, ఇప్పుడు వీళ్ళు తెర మీదకి తెచ్చారు. సిగ్మా లాజిస్టిక్ అనే ఒక సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చారు. ఎంటైర్ స్టేట్ మొత్తం కూడా సిగ్మా లాజిస్టిక్ అనే ఒక సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చారు. సో ఈ సంస్థ ఎవరైతే రాజకేశ్ రెడ్డి ఉన్నాడో రాజకేశ్ రెడ్డి బినామీదిగా చెప్తారు. సో ఈ స్టేట్ మొత్తం సిగ్మా లాజిస్టిక్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఏం చేశారంటే సబ్ కాంట్రాక్టర్ లాగా ఇచ్చారు. అందులో ఒక సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నదే కారుమూరి నాగేశ్వరరావు సుదర్శన్ కన్స్ట్రక్షన్స్ అని చెప్పి ఒక కంపెనీకి సబ్ కాంట్రాక్ట్ తీసుకోవడం జరిగింది. వాస్తవానికి ఇది వేరొక వ్యక్తిది అని చెబుతున్నప్పటికీ కూడా ఇది మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ముసుగు సంస్థ, ఆయనే తెర మీదకు తీసుకొచ్చాడని చెప్పి ఈడీ అధికారులు అయితే గుర్తించారు. ఇక్కడతో ఆగకుండా భవిష్యత్తులో ఇబ్బందులు వస్తాయేమనే ఉద్దేశంతో ఏం చేశారు, సిగ్మా నుంచి సుదర్శన్ తీసుకుంటే సుదర్శన్ నుంచి మళ్ళీ వీళ్ళు సబ్ కాంట్రాక్ట్ తీసుకున్నట్టుగా ఒక నకిలీ పత్రాన్ని కూడా తయారు చేసి రెడీగా పెట్టారు. ఎందుకని భవిష్యత్తులో ఏదైనా ఇబ్బంది అయితే మొత్తంతో మాకు సంబంధం లేదు, మేము సబ్ కాంట్రాక్ట్ మాత్రమే తీసుకున్నామని చెప్పే ఉద్దేశంతో వాళ్ళన్నీ ప్రిపేర్డ్గా పెట్టుకున్నారు. బట్ అవన్నీ కూడా ఫేక్ పేపర్లు, ఎక్కడా కూడా గ్రౌండ్లో వర్క్ జరగలేదు, పేపర్ల మీద మాత్రమే పెట్టారని చెప్పి తర్వాత ఈడీ అధికారులు కూడా గుర్తించారు. ఈ కోణంలోనే మొత్తంగా ఈ ఎంటైర్ స్టేట్ మొత్తం మీద ఉన్నటువంటి ఈ రవాణా కుంభకోణంలో దాదాపు 400 కోట్ల రూపాయలు చేతులు మారినట్టుగా ఈడీ అధికారులు గుర్తించారు. అందులో 195 కోట్ల రూపాయలకి ఆల్రెడీ మూలాలు కనుగొన్నారు. అందులో భాగమే ఇప్పుడు 90 కోట్లు ఏదైతే కారుమూరి నాగేశ్వరరావు కుటుంబ సభ్యుల పేరు మీద మళ్ళీ అని మనం చెబుతున్నామో ఈ 195 కోట్ల రూపాయల్లోనే. సో దీనికి గతంలో కారుమూరి నాగేశ్వరరావు ఇంట్లో సోదాలు చేసే సమయంలో వారి ఫోన్లో ఒక కరెన్సీ నోటు ముక్క కనపడింది. అది హవాలా మార్గం ద్వారా డబ్బులు ట్రాన్స్ఫర్ చేసే విధానం. సో దాన్ని తెగబట్టుకుని డొంకలాగితే మరికొంత కదిలింది. అంటే మొత్తంగా కారుమూరి నాగేశ్వరరావు పేరు మీద కావచ్చు, ఆయన కొడుకు పేరు మీద కావచ్చు, కోడల పేరు మీద కావచ్చు, దాదాపుగా 90 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాల్లోకి మళ్ళాయని చెప్పి ఈడీ అధికారులు అయితే గుర్తించారు. ఆల్రెడీ ఇప్పటికే కారుమూరి నాగేశ్వరరావుకు చెందినటువంటి 37 కోట్ల రూపాయల ఆస్తులను ఈడీ అధికారులు జప్తు చేశారు. అంటే 90 కోట్ల రూపాయలు అక్రమంగా వసూలు చేశారనే నేపథ్యంలో ఆయన ఆస్తులను ఆల్రెడీ ఈడీ ఇప్పటికే జప్తు కూడా చేయడం జరిగింది. వాస్తవానికి సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో ఊరట కోసం కారుమూరి నాగేశ్వరరావు విశ్వ ప్రయత్నం చేస్తే అరెస్టు నుంచి రక్షణ కల్పించడానికి కోర్టులు నిరాకరించాయి. ఎందుకంటే ఇందులో ఈడీ ఎంటర్ అయిన తర్వాత కేసు చాలా సీరియస్గా ఉంటుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. రాష్ట్ర ప్రభుత్వం లిక్కర్ స్కామ్ మీద సిట్టు వేస్తే ఆ సిట్టు వెలుగులోకి తెచ్చినటువంటి అంశాలు ఆధారంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలో దిగి ఇప్పుడు విచారణ చేస్తుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వానికి ఈడీకి సంబంధం లేదు. ఇప్పుడు అలాగే వివేకానంద రెడ్డి
కేసులో కూడా ఈడీ రంగంలోకి దిగింది. ఎందుకని 40 కోట్ల సుపారీ అక్కడ అమౌంట్ అనేది ఉంది కాబట్టి, 40 కోట్ల సుపారీ అనేది ఉంది, ఆల్రెడీ 5 కోట్లు ఇచ్చారని తెలిసింది కాబట్టి ఈడీ రంగంలో దిగింది. సో ఇక్కడ కూడా అంతే, భారీ ఎత్తున నిధుల దుర్వినియోగం జరిగింది. ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించి వీళ్ళు దోచుకున్నారనే నేపథ్యంలో సిట్టు సేకరించినటువంటి ఆధారాలతోనే ఇప్పుడు ఈడీ అయితే రంగప్రవేశం చేసింది. మొత్తంగా ఇది కారుమూరు నాగేశ్వరరావు అరెస్టుతో ఈ లిక్కర్ రవాణాకు సంబంధించి 4వ అరెస్టుగా చెప్పుకోవచ్చు. ఈ గతంలో ఈ ఏదైతే ఒక మద్యం కేసు, క్వార్టర్ కేసుని రవాణా చేయాలంటే కిలోమీటర్కి దాదాపుగా 19 నుంచి 20 రూపాయలు మాత్రమే ఉండేది. ఏది గతంలో జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ వ్యవస్థ మొత్తం ఉన్నప్పుడు 19 నుంచి 20 రూపాయలు మాత్రమే ఉండేది. కానీ ఎప్పుడైతే దీన్ని స్టేట్ అండర్లోకి తెచ్చేసుకున్నారో, ఎప్పుడైతే సిగ్మా అక్కడి నుంచి సుదర్శన్ లాంటి సంస్థలకు దీని అధికారాలను బదిలీ చేశారో అప్పుడు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పెంచేశారు. ఒక్కొక్క క్వార్టర్ కేసుకి దాదాపుగా 13 రూపాయలు పెంచేసి 20 రూపాయలుగా ఉన్నటువంటి దీన్ని 34 రూపాయలకు దాదాపుగా పెంచేయడంతో ఒక్కొక్క క్వార్టర్ కేసుకు అదనంగా వీళ్ళు వసూలు చేసిన డబ్బులే 13 రూపాయలు. అలా మొత్తంగా 90 కోట్ల రూపాయలు మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు కుటుంబ సభ్యుల ఖాతాల్లోకి వెళ్ళినట్టుగా అయితే ఈడీ అధికారులు గుర్తించారు. మీకు దీని మీద గతంలో జగన్మోహన్ రెడ్డి ఒక మాట కూడా మాట్లాడాడు. ఏమనంటే మహా అయితే 2 కోట్లు మిగిల్చుకుని ఉంటారు, దానికే కేసులు పెట్టి వేధిస్తారని చెప్పి ఏదో మాట్లాడారు. ఒకసారి మీరు జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన వీడియో ఒకసారి చూడండి. ట్రాన్స్పోర్ట్ చేసేందుకు అది మహా అయితే దాంట్లో ఏదైనా మిగిలితే 2 కోట్లు ఏదైనా మిగిలితే గొప్ప సంగతి. సో చూశారు కదా, కేవలం మహా అయితే 2 కోట్ల రూపాయలు మిగిలి ఉంటుంది, దానికే కేసులు పెట్టి వేధిస్తారా అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. మరి ఇప్పుడు ఈడీ అధికారులు ఏమో దాదాపుగా 90 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలోకి మళ్ళినట్టుగా ఈడీ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. నిజంగా 2 కోట్ల రూపాయలు ఆయన తీసుకుంటే మిగిలిన 88 కోట్ల రూపాయలు ఎవరికి చేరిందో జగన్మోహన్ రెడ్డి చెప్పాలా. అంటే సరే 2 కోట్ల 2 రూపాయలు అనేది పక్కన పెట్టి 2 కోట్లు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి చిన్నదిగా ఉంది. ఒక్కొక్కరు 2 కోట్లు చొప్పున వైసీపీ నాయకులు అందరూ కబ్జా చేయడం మొదలు పెడితే ఎన్ని కోట్లు కబ్జా చేసి ఉంటారో, ఎన్ని కోట్లు స్కామ్ చేసి ఉంటారో ఒకసారి మీరే ఆలోచించుకోండి. జగన్మోహన్ రెడ్డి 2 కోట్లను చాలా చిన్నదిగా చెప్పారు. చంద్రబాబు గారి మీద పెట్టినటువంటి కేసు మొదట స్కిల్ డెవలప్మెంట్ 100 కోట్లు అన్నారు, తర్వాత 20 కోట్లు అన్నారు, తర్వాత 10 కోట్లు 5 కోట్లు అన్నారు. మరి ఆయన మీద అంత కేసు పెట్టి 53 రోజుల పాటు జైల్లో పెట్టి ఏదో జరిగిపోయిందని భూతత్వంలో పెట్టి చూపించిన మీరు ఈరోజు 2 కోట్ల రూపాయలు తింటే తిన్నాడేమో, మిగిల్చుకుంటే మిగిల్చుకున్నాడేమోనని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఓపెన్ గా చెప్తున్నాడు. వాళ్ళ నాయకులు అవినీతి చేస్తే చేసి ఉండొచ్చు, చిన్న అవినీతి 2 కోట్లు చేసి ఉండొచ్చు, 2 కోట్లు అనేది చిన్న అవినీతే కదా, దీనికి ఎందుకు రాద్ధాంతం చేస్తారన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఈయన మాటలు కూడా వైరల్ అవుతున్నాయి. అంటే వీళ్ళకి దోచుకోవడానికి అలవాటు పడి 2 కోట్లు అనేది చాలా చిన్నదిగా ఉందని చెప్పి ఇప్పుడు సోషల్ మీడియాలో సెటైర్లు కూడా పేలుతున్నాయి. మొత్తంగా ఏదైనా 90 కోట్ల రూపాయల లావాదేవీలు వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గర జరిగినట్టుగా గుర్తించి 37 కోట్ల రూపాయల ఆస్తులను ఇప్పటికే ఈడీ అధికారులు కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ రోజు కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఖచ్చితంగా రిమాండ్, ఎందుకంటే మనీ లాండరింగ్ కింద ఈ కేసులు నమోదు చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా జైలుకి వెళ్లే అవకాశం అయితే ఉంది. ఆల్రెడీ ఇప్పటికే కొడుకు జైల్లో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు కూడా జైలుకి వెళ్ళడంతో వైసీపీ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగింది అనడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. రాష్ట్ర ప్రభుత్వం సిట్ విచారణ చేస్తే అది చంద్రబాబు నాయుడు కుట్ర, చంద్రబాబు నాయుడు కక్షతో రెడ్ బుక్ రాజ్యాంగంతో వేధిస్తున్నాడని చెప్పారు. గతంలో వాళ్ళ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు, రాజు కసిరెడ్డి అరెస్ట్ అయ్యాడు, అలాగే లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఇంకా మరి కొంతమంది అరెస్ట్ అయ్యారు. కీలకమైనటువంటి బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా చేసినటువంటి వాసుదేవరెడ్డి అరెస్ట్ అయ్యాడు. ఇంతమంది అరెస్ట్ అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి మాత్రం లిక్కర్ స్కామ్ జరిగిందని ఒప్పుకోలా. సరే ఇదంతా రాష్ట్ర ప్రభుత్వ కక్ష అన్నాడు. మరి ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్. నిన్న వైసీపీ అఫీషియల్ మీడియాలో కూడా చంద్రబాబు నాయుడు కుట్ర, కూటమి ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి అఫీషియల్లో కూడా వేసుకున్నారు. నాకు అర్థం కాల, అసలు ఈ అరెస్ట్కి కూటమికి సంబంధం లేదు కదా, ఇది ప్యూర్ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడిచే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేసినటువంటి అరెస్టు. వాళ్ళు పక్కా ఆధారాలు చూపించారు. ఇప్పటికే 37 కోట్ల రూపాయలు ఆస్తులు సీజ్ చేశారు, బ్యాంకు లావాదేవీలన్నీ పట్టుకున్నారు, హవాలా మార్గంలో వచ్చినటువంటి నోటును కూడా అదే కారుమూరు నాగేశ్వరరావు ఇంట్లో పట్టుకున్నారు సోదాలు చేసినప్పుడు. అంటే మొత్తంగా ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి అన్ని ఆధారాలు ఈడీ సేకరించిన తరువాతే అరెస్టుకు రంగంలో దిగింది. అది కూడా తన ఫ్రెండ్ ఇంట్లో ఉంటే. కారుమూరు నాగేశ్వరరావు తెలివిగా తన ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాడు, హైదరాబాద్ లో తన ఇంట్లో లేకుండా తన ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాడు. బట్ ఈడీ అధికారులు దాన్ని పసిగట్టి అక్కడి నుంచే నిన్న సాయంత్రం 4:30 గంటల సమయంలో అయితే అరెస్టు చేయడం జరిగింది. మొత్తంగా కారుమూరు నాగేశ్వరరావు అరెస్టుతో ఈ లిక్కర్ కేసులో ఒక బిగ్ టర్న్ తీసుకుందని చెప్పొచ్చు. సో ఇది త్వరలోనే ఈడీ అధికారులు మూలాలు లాగటం మొదలుపెట్టిన తర్వాత ఇది మరికొంతమంది వైసీపీ పెద్దల వరకు వెళుతుంది అనేది ఇప్పుడు అంచనా అయితే వేస్తున్నారు. సో మీరు ఎలా చూస్తున్నారు కారుమూరు నాగేశ్వరరావుని అరెస్ట్ చేయడానికి, మీరు ఎలా చూస్తున్నారు, ఆ వీడియో ఎలా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.